ఇది సెల్ వాల్ అనేది దీంట్లో ఉండదు అనమాట. సెల్ వాల్ అనేది దీంట్లో ఉండదు. అన్ని ప్రొకారియోట్స్లో ఉంటాయి, కానీ ఇది దీంట్లో మాత్రం ఉండదు అనమాట. ఓకే, సో మైకోప్లాజ్మా. క్లోవ్ ఈజే, క్లోవ్లు మనకి లవంగాలు అని చెప్పి చెప్తూ ఉంటారుగా. అది ఏంటి అంటే విత్తనమా సీడా లేకపోతే ఏంటి అని అంటే అది ఒక సెల్స్ ఆఫ్. ఈ సెల్యులోజిక్ వాల్ అనేది ఎక్కువగా ఏ కణాలలో ఉంటుంది అని అంటే మొక్కలు. ఏ కణాలలో ఉంటుందంటే మొక్కలు అనమాట. మొక్కల్లో ఉండటం జరుగుతుంది సెల్యులోజ్ వాల్. దీన్నే మనకి కింద ట్రాన్స్పిరేషన్ అని చెప్పటం జరిగింది కదా. ఆ ట్రాన్స్పిరేషన్ జరిగినప్పుడు ఎలా వాటర్ అనేది ఆకుల నుంచి ఎలా పైకి వెళ్ళిపోతుంది ట్రాన్స్పిరేషన్ ద్వారా అని చెప్పి ఆవిరైపోతుంది అనేది. ద స్మాలెస్ట్ ప్రొకారియోటిక్ ఆర్గానిజం ఈజ్ నోన్ యాజ్. అతి చిన్న ప్రొకారియోట్ అంటే ఏంటి, వాటిలో అతి చిన్న ప్రొకారియోట్ జీవి ఏది అని చెప్పి ఇందులో అడగటం జరిగింది. ఇందులో వచ్చేసి ప్రొకారియోట్ అంటే జనరల్గా నో సెల్ వాల్ అనమాట. సో ఏంటి అని అంటే నో సెల్ వాల్ అనేది మైకోప్లాజ్మా. ఆ మైకోప్లాజ్మా అనేది ఈ విధంగా ఉంటుంది. ఇది ఎంత సైజు ఉంటుందంటే జస్ట్ 1.5 to 0.35 మైక్రోమీటర్ అనేది ఉంటుందన్నమాట. మైక్రోమీటర్. ఇది సెల్ వాల్ అనేది దీంట్లో ఉండదు అనమాట. సెల్ వాల్ అనేది దీంట్లో ఉండదు. అన్ని ప్రొకారియోట్స్లో ఉంటాయి, కానీ ఇది దీంట్లో మాత్రం ఉండదు అనమాట. ఓకే, సో మైకోప్లాజ్మా. నెక్స్ట్ సౌరభ్ చౌదరి ఈజ్ అసోసియేటెడ్ ఇన్ ద స్పోర్ట్స్ ఆఫ్. సౌరభ్ చౌదరి ఏ స్పోర్ట్స్కి సంబంధించిన వ్యక్తి? ఇది ఒకసారి చూడండి అమ్మా. ఈయన వచ్చేసి షూటర్ అంట. షూటర్. సో షూటింగ్లో ఈయన ఫేమస్ అనమాట. ఈయన వచ్చేసి ఒక అచీవ్మెంట్ చేశాడు. అదేంటి అని అంటే యంగెస్ట్ ఇండియన్ టు వన్ గోల్డ్ మెడల్. యంగెస్ట్ ఇండియన్ ఇన్ షూటింగ్ అనమాట. ఇన్ షూటింగ్ టు వన్ గోల్డ్ మెడల్ ఇన్ ఏషియన్ గేమ్స్ అనమాట. ఏషియన్ గేమ్స్. సో ఇది ఇతని ప్రత్యేకత, సౌరభ్ చౌదరి. నెక్స్ట్ బ్యాట్ క్యాన్ ఫ్లై ఇన్ డార్క్ బికాజ్. బ్యాట్స్ గబ్బిలాలు ఉంటాయి కదా, అవి చీకట్లో ఎందుకు ఫాస్ట్గా వెళ్ళగలుగుతాయి అని అంటే దే ప్రొడ్యూస్ అల్ట్రాసోనిక్ వేవ్స్. ఈ వేవ్స్ వలన ఏమవుతుంది అని అంటే అది గబ్బిలం అనేది మూవ్ అయినప్పుడు ఇలా ఫ్లెజెల్లాస్ టైప్స్లో ఇలా ఉంటాయన్నమాట. ఇలా సిగ్నల్స్ని పంపించడం జరుగుతుంది. ఇది వెళ్ళినప్పుడు ఇక్కడ ఏమన్నా అడ్డం ఉందనుకోండి, అప్పుడు ఇట్లా వెళ్ళకుండా డైరెక్షన్ అనేది మార్చుకోవటం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఖాళీగా ఉంటే సిగ్నల్స్ ఎటు ఖాళీగా ఉంటే అటు వెళ్ళటం జరుగుతుంది అనమాట. ఏమన్నా అబ్స్ట్రక్షన్ ఉందా లేదా దారిలో అని చెప్పి చూసుకుని ఆ సిగ్నల్స్ ద్వారా ఆ రిసెప్షన్ చేసుకుని అవి ఓన్ చేసుకుని ట్రావెల్ చేయగలుగుతాయి అనమాట నైట్ టైంలో. ఓకే, సో దే ప్రొడ్యూస్ అల్ట్రాసోనిక్ వేవ్స్. నెక్స్ట్ టాలెస్ట్ ట్రీ ఈజ్. ఈ టాలెస్ట్ ట్రీ అనేది అతి పెద్ద వృక్షం అంటమ్మా. ఇది జనరల్ బిట్, సో అందుకే ఇవ్వటం జరిగింది. అది వచ్చేసి సీకోయా అంట. సీకోయా అనేది టాలెస్ట్ ట్రీ అంట. సీకోయా. దీని పూర్తి పేరు వచ్చేసి సీకోయా, దానికి కంటిన్యూషను సీకోయా ఈ పేరంట. ఇది వచ్చేసి 2006లో దీన్ని డిస్కవర్ చేయటం కనిపెట్టడం జరిగిందనమాట. ఎంత పెద్ద ట్రీ అంట ఇది. ఆల్మోస్ట్ 91 మీటర్స్ పెరుగుతుందంటమ్మా. 91 మీటర్స్ గ్రోత్ అనేది హైట్ అనేది పెరగటం జరుగుతుంది. నెక్స్ట్ క్లోవ్ ఈజే. క్లోవ్లు మనకి లవంగాలు అని చెప్పి చెప్తూ ఉంటారుగా. అది ఏంటి అంటే విత్తనమా సీడా లేకపోతే ఏంటి అని అంటే అది ఒక వెజిటేటివ్ బడ్డా, లేకపోతే డ్రై ఫ్లవర్ బడ్డా, లేకపోతే ఫ్రూటా. అదొకటి డ్రై ఫ్లవర్ బడ్ అనమాట. ఇదిగో ఈ ఫ్లవర్లో బడ్స్ ఏవైతే ఉన్నాయో మొగ్గలు, ఆ మొగ్గలు ఎండబెట్టిన తర్వాత కలెక్ట్ చేస్తారు. ఇలా కలెక్ట్ చేసి ఎండబెట్టిన తర్వాత ఈ విధంగా మారుతాయి అన్నమాట. ఇది ఒక స్పైస్. సో ఈ క్లోవ్ అనేది ఒక ఫ్రూట్ కాదు, వెజిటేటివ్ బడ్ కాదు, ఒక ఫ్లవర్ బడ్ అనమాట. ఒక ఫ్లవర్డ్ బడ్. ఇది సీడ్ అని పడాలా, సీడ్, బీడ్ కాదు, సీడ్. సో వెజిటేటివ్ కాదు, డ్రై ఫ్లవర్ బడ్ అనమాట. మొగ్గ, బడ్ అంటే మొగ్గ. ఎక్వా ఈజ్ కాల్డ్ ప్రొవిన్స్ ఇన్ ద ఎంపైర్ ఆఫ్. ఒక కింగ్డమ్లో, ఒక రాజ్యంలో
ఇక్త్వా అనేది ఒక ప్రొవిన్స్ అనమాట. అంటే ప్రొవిన్సెస్ ఇంతకుముందు, ఇప్పుడు రాష్ట్రాలు, ఇంతకుముందు ప్రొవిన్సెస్ అనమాట. సో ఒక రాష్ట్రాన్ని ఇక్త్వా అని చెప్పి పిలవటం జరిగేదన్నమాట. అది ఎవరి టైంలో, ఎవరి రాజ్య పరిపాలనలో జరిగిందని చెప్పి అడగటం జరిగింది. అతని ఏంటి అని అంటే షేర్షా. ఈయన కింగ్డమ్లో ఏం జరిగింది అని అంటే ఒక్కొక్క రాష్ట్రానికి ఇక్త్వా అని చెప్పి పేరు పెట్టడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట, చాలా చాలా ఇంపార్టెంట్. సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ప్రొవిన్స్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ షేర్షా అని చెప్పి అడగటం జరుగుతుంది. సో ఇక్త్వా అని చెప్పి అర్థం అనమాట. సో ఇక్త్వా అనేది షేర్షా టైంలో పెట్టుకున్న రాష్ట్రానికి పేరు అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు క్వశ్చన్స్ అన్నీ ఈ విధంగానే ఉంటున్నాయి. ఎందుకనంటే తాజ్మహల్ ఎక్కడ ఉంది, అవన్నీ క్వశ్చన్స్ అన్నీ 90sలో క్వశ్చన్స్, 2000లో క్వశ్చన్స్. ఆ క్వశ్చన్లన్నీ అందరు నేర్చేసుకుంటున్నారు, అందరికీ అయిపోయింది. సో డెప్త్ ఎక్కువ ఉన్న క్వశ్చన్స్ మాత్రమే ఇప్పుడు అడగటం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ రెడ్ ఫోర్ట్ కాదు, రెడ్ రాట్ ఆఫ్ షుగర్ కేన్ ఈజ్ కాజ్డ్ బై. ఈ రెడ్ రాట్ అనేది షుగర్ కేన్కి సంబంధించిన డిసీజ్ అనమాట. మన ఇంటి దగ్గర కానీ ఎక్కడన్నా చెరుకు కానీ తింటానంటే ఇదిగో ఈ విధమైన కలర్ కానీ మారుతూ ఉంటుంది. ఈ విధమైన కలర్గా మారిందని అంటే అది ఒక ఫంగల్ డిసీజ్ అనమాట. ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల ఈ విధంగా రావడం జరుగుతుంది. దాన్ని ఏమంటారు అని అంటే రెడ్ రాట్ అని చెప్పి అంటారు. రెడ్ రాట్ ఆఫ్ షుగర్ కేన్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు, చెరకుకు సంబంధించింది. సో అది ఏ ఫంగస్ డిసీజ్ వల్ల వస్తుందంటే, దానివల్ల వస్తుందనంటే కలెక్ట్రోట్రికమ్ ఫాల్కేటమ్ అంట. ఈ పేరు కొద్దిగా టిపికల్గా ఉంటుంది, కానీ గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. పురాణా కిలా ఈజ్ లొకేటెడ్ ఇన్. ఈ పురాణా కిలానే మనం ఓల్డ్ ఫోర్ట్ అని చెప్పి కూడా పిలుస్తూ ఉంటారు. ఇది వచ్చేసి న్యూఢిల్లీలో ఉందన్నమాట. న్యూఢిల్లీలో ఉంది పురాణా కిలా. ఎక్కడుందమ్మా? న్యూఢిల్లీలో ఉంది. సో దీన్ని ఎప్పుడు కట్టించడం జరిగింది అని అంటే 1540 సంవత్సరంలో దీన్ని కట్టించడం జరిగిందనమాట. 1540 సంవత్సరంలో షేర్షా సూరి అనే అతను కట్టించడం జరిగింది ఢిల్లీలో. కానీ ఆర్కియాలజీ ఎవిడెన్స్ ఏం చెప్తుంది అని అంటే ఇది ఈవెన్ గుప్తాస్ టైంలో కట్టించబడిందని చెప్పి చెప్తున్నారు. కానీ ప్రజెంట్ వరకు అయితే ఇది షేర్షా సూరి అతని రాజ్య పరిపాలనలో కట్టించడం జరిగిందనమాట. ఏ సంవత్సరంలో అంటే 1540 సంవత్సరంలో కట్టించడం జరిగింది. ఇది ఓల్డ్ ఫోర్ట్ అని కూడా పిలుస్తూ ఉంటారు. కిలా అంటే కోట, పురాణా అంటే ఓల్డ్ అనమాట. సో ఓల్డ్ ఫోర్ట్ అని న్యూఢిల్లీలో ఉందన్నమాట. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ డిస్టింక్టివ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ యాంజియోస్పెర్మ్. ఈ యాంజియోస్పెర్మ్స్ అంటే ఏంటి అని అంటే విత్తనాలు ఉన్న పళ్ళు అనమాట, లేకపోతే మొక్కలు విత్తనాలను ఉత్పత్తి చేసే మొక్కలు అనమాట. సో ఇవేం చేస్తాయి అంటే ఫ్లవర్ ఉంటుంది, ఈ ఫ్లవర్లో వీటి ద్వారా సీడ్ ఏర్పడుతుంది. ఆ సీడ్ని ప్రొటెక్ట్ చేసుకుని తర్వాత ఆ భూమి మీదకి ఇవ్వటం జరుగుతుంది. మళ్ళీ అది తిరిగి ఒక మొక్కలాగా రావటం జరుగుతుంది అనమాట. సో కన్సీల్డ్ సీడ్స్ అనమాట. యాంజియోస్పెర్మ్స్ అంటేనే సీడ్స్ కలిగిన మొక్కలు అనమాట. సో అలంగిర్ ఇస్ ద టైటిల్ ఆఫ్. అలంగిర్ అనేది ఎవరి యొక్క టైటిల్ అనమాట. ఇది ఒకసారి చూడండి అమ్మా. ఈయన వచ్చేసేసి ఔరంగజేబ్. ఎప్పుడైతే షాజహాన్ చనిపోతాడో ఆ తర్వాత ఔరంగజేబు రావటం జరుగుతుంది. ఈ ఔరంగజేబు వచ్చేసి తనకు తానే అలంగీర్ అని చెప్పి టైటిల్ పెట్టుకుని రూల్ చేసుకుంటూ ఉంటాడనమాట. ఈయన తెలుసు కదా, షాజహాన్ తర్వాత ఔరంగజేబు రాజ్యం ఏలటానికి చాలా కృషి చేయాల్సి వచ్చిందనమాట. వాళ్ళ ఫాదర్ని తీసుకొచ్చి అక్బర్ పోర్ట్లో బంధిస్తాడు. తర్వాత మీకు ఎందుకు ఈ విధంగా ప్రజల మనీ వేస్ట్ చేసి తాజ్మహల్ ఈ చెత్త అంతా కట్టించారని చెప్తూ చివరికి ఆయన తీసుకెళ్ళి బంధిస్తాడనమాట. పబ్లిక్ మనీ మీరు వేస్ట్ చేయకూడదు అని చెప్పి అలా చేస్తారు. సో ఆ తర్వాత చివరికి ఈయన షాజహాన్ దగ్గర నుంచి పవర్ అనేది లాక్కున్న తర్వాత తనకు తానే అలంగీర్ అని చెప్పి టైటిల్గా పెట్టుకుని రూల్ చేస్తూ ఉంటాడనమాట. సో అలంగీర్ టైటిల్ ఎవరిది అని అంటే ఔరంగజేబ్. ఈయన వచ్చేసి 1658 నుంచి 1707 సంవత్సరంలో రూల్ చేయటం జరిగిందనమాట ఇండియాని. ఇన్ క్యాక్టస్ అంటే ఏంటి అని అంటే ఇవి బ్రహ్మజముడు, నాగజముడులు అని అంటూ ఉంటారు కదా. సో అలాంటి మొక్కలు అనమాట. అలాంటి మొక్కల్లో ద స్పైన్స్ ఆర్ మోడిఫైడ్. ఆ స్పైన్స్ అంటే
చిన్న చిన్న ముళ్ళు అనమాట. ఇదిగో ఇలాంటివన్నీ ఏటి యొక్క రూపాంతరాలు అనమాట. ఇప్పుడు మనకి ఎడారి మొక్కలు అంటూ ఉంటారు. ఎడారి మొక్కల్లో ఆకులు కాండాలు కానీ ఎక్కువ ఉంటే వాటర్ అనేది ట్రాన్స్పిరేషన్ ద్వారా ఆవిరవుతూ ఉంటుంది. సో అలా ఆవిరవకుండా ఉండటానికి ఈ ముళ్ళని ఏర్పరచుకుంటాయి అన్నమాట. ఆ ముళ్ళు వేటి రూపాంతరాలు అని అంటే ఆకులు, ఏటి రూపాంతరాలు అని అంటే ఆకులమ్మ. ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి. సో ఈ ఆకులుంటే ఎక్కువగా వాటర్ అనేది ఆవిరైపోతుందని చెప్పి ఆకులు ఏర్పరచకుండా ముళ్ళులాగా ఏర్పరచుకుంటాయి అన్నమాట. సో ప్రొటెక్షన్ లాగా అనమాట, వాటర్ని సేవ్ చేసుకుంటానికి, తక్కువ సర్ఫేస్ ఏరియా ఉండటానికి అనమాట. సో లీవ్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఏ క్లోన్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ ఆబ్టైన్డ్ త్రూ. క్లోవ్ అనగా ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. సో ఈ క్లోవ్ అంటే ఏంటి అని అంటే మైక్రో ప్రాపగేషన్ అనమాట. మైక్రో ప్రాపగేషన్. ఈ సింపుల్గా ఏంటి అని అంటే క్లోవ్ కాదు, క్లోన్. ఇందాక బిట్టు క్లోవ్. సో ఈ క్లోన్ అంటే ఏంటంటే ఎగ్జాక్ట్గా లైవ్ జీవి ఎలాగుందో సేమ్ అలాంటి యానిమల్ కానీ హ్యూమన్ బీయింగ్ కానీ ఎగ్జాక్ట్గా, లేకపోతే ప్లాంట్ కానీ అలాంటిదే తీసుకొచ్చి కొత్తగా ఎక్కువ చేసి పెడతారనమాట. ఏమన్నా అంతరించిపోతున్నాయో కానీ వాటిని తీసుకుని ఒకేసారి ఎక్కువ ప్రొడక్షన్ చేసుకుని పెడతారనమాట. సో అలాంటి ప్రాసెస్ని ఏమంటారు అని అంటే ఏంటి అని అంటే కరెక్ట్గా ఈ పేరెంట్ నుంచి ఒక సెల్ తీసుకుంటారు. ఆ తర్వాత సేమ్ ఇలాంటి సెల్లే కొన్ని వేలు ప్రొడక్షన్ చేస్తారనమాట. సేమ్ ఎగ్జాక్ట్గా పేరెంట్ టైప్ లాగానే ఉంటుంది ఆ సెల్. అలాంటి లక్షణాలే కలిగి ఉంటాయి అన్నమాట. దాన్నే సో దీంతో పోల్చుకుంటే ఇది ఒక క్లోన్ అనమాట. సో ఇలా ఎక్కువ ఉత్పత్తి చేయడాన్ని, సేమ్ లక్షణాలు కలిగింది ఉత్పత్తి చేయడాన్ని ఏమంటారు అని అంటే మైక్రో ప్రోపగేషన్. ఇది ఒకసారి చూడండి అమ్మ, మైక్రో ప్రోపగేషన్. దీన్ని ఏమంటారు అని అంటే టిష్యూ కల్చర్ అని కూడా అంటారు. టిష్యూ కల్చర్. నెక్స్ట్, పార్థనోజెనిసిస్ ఈజ్ ఏ ప్రాసెస్ ఇన్ విచ్. పార్థనోజెనిసిస్ అని చెప్పి దేనికి సంబంధించింది? ఇది ఒకసారి చూడండి అమ్మ. పార్థనోజెనిసిస్ అని అంటే డెవలప్మెంట్ ఆఫ్ ఎగ్ వితౌట్ ఫెర్టిలైజేషన్ అనమాట. డెవలప్మెంట్ ఆఫ్ ఎగ్ వితౌట్ ఫెర్టిలైజేషన్ అంటే ఏంటి? దీంట్లో మేలు ఫిమేల్ నుంచి ఈ రెండింటికి సంబంధించి ఎగ్ అనేది ఈ రెండు కలవటం వల్ల గ్యామెట్స్ అనేవి దీని నుంచి కలవటం వల్ల ఎంబ్రియో అనేది ఫామ్ అవుతుంది. దాన్నే ఎగ్ అని అంటారు. అది తర్వాత బేబీగా మారుతుంది. సో ఈ పార్థనోజెనిసిస్ అనే దాంట్లో ఏంది అని అంటే వితౌట్ ఫెర్టిలైజేషన్ అనమాట. అంటే మేల్ ఇంటర్వెన్షన్ అనేది ఉండదన్నమాట. ఓన్లీ ఫిమేల్ తనకు తానే ఎగ్స్ అనేవి ప్రొడ్యూస్ చేసుకుంటూ ఉంటుంది. దాన్నే పార్థనోజెనిసిస్ అని అంటారు. సో ఇది ఏసెక్సువల్ టైప్ ఆఫ్ రిప్రొడక్షన్ అనమాట. సెక్సువల్ టైప్ కాకుండా ఏసెక్సువల్ టైప్ ఆఫ్ రిప్రొడక్షన్ అనమాట. ఇది వచ్చేసేసి ఎక్కువగా హనీస్లో ఉంటుంది, హనీ బీస్లో, ఇంకా యాంట్స్లో, ఈ టైంలో ఇలాంటి జీవుల్లో ఎక్కువగా ఉంటుందన్నమాట పార్థనోజెనిసిస్. సో వితౌట్ ఫెర్టిలైజేషన్ అది అండంగా మారి బేబీ అనేది ఇవ్వటం జరుగుతుందన్నమాట, న్యూ బార్న్ బేబీ. నెక్స్ట్, షుగర్ కేన్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యాష్ క్రాప్ ఇన్ ఇండియా. ఇట్ ఈస్ గ్రోన్ టు ఆబ్టైన్. ఇది ఎక్కువగా చూడండి అమ్మా. ఈ క్యాష్ క్రాప్స్ అంటే ఏంటి? వాణిజ్య పంటలు అని చెప్పని అంటారు. షుగర్ కేను వాణిజ్య పంటగా పేరు పొందింది ఇండియాలో. సో దాన్ని ఎందుకు పంటలు పండిస్తారు అని అంటే షుగర్ కేన్ పంట ఎందుకు? బికాజ్ ఆఫ్ సుక్రోజ్, పంచదార తయారు చేసుకోవడానికి షుగర్ కేన్ అనేది వాణిజ్య పంటగా పేరుగాంచిందనమాట. ఇది అందరికీ తెలిసిన బిట్టు. నెక్స్ట్, ఏ ఫెర్టిలైజ్డ్ ఎగ్ ఈజ్ నోన్ యాజ్. ఇందాకదేమో ఫెర్టిలైజ్ కాని ఎగ్, ఇది వచ్చేసి ఫెర్టిలైజ్ ఎగ్. ఈ ఫెర్టిలైజ్ ఎగ్ని ఏమంటారు అని అంటే మేలు ఫిమేలు ఈ రెండు కలిసి గ్యామెట్స్ రిలీజ్ చేసేసి చివరికి ఒక ఎగ్ అనేది ఫామ్ అవుతుంది. ఆ ఎగ్ రెండు కలిసిన తర్వాత దాన్ని ఏమంటారు అని అంటే జైగోట్ అని అంటారనమాట. జైగోట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా, జైగోట్. నెక్స్ట్, పొటాటో ఈజ్. బంగాళదుంప అనేది ఒక వేర, కాండమా, ఆక, ఇంకా ఏంటి అని చెప్పి అడగటం జరిగింది. సో ఈ బంగాళదుంప అనేది ఒక కాండం అనమాట. ఇక కాండం, ఈ స్టెమ్ అనమాట. చెట్టు యొక్క కాండం ఎట్లా ఉంటుందో అదే బంగాళదుంపగా రూపాంతరం చెందుతుందన్నమాట. సో బంగాళదుంప ఒక కాండం, చెట్టు యొక్క కాండం అనమాట. దాన్నే మనం తినటం జరుగుతుంది. దీన్ని ఏమంటారు అని అంటే ఈ టోనా ఏదో అంటారమ్మా. ఇది ఒకసారి చూసుకోండి. సో ఈ పొటాటో దేని యొక్క రూపాంతరం అని అంటే స్టెమ్, కాండం యొక్క రూపాంతరం అనమాట. నెక్స్ట్, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఆర్ యాక్ట్, ఎంజీ నరేగా. ఇది
మోస్ట్ పాపులర్ నేమ్ అనమాట ఈ ఎంజీ నరేగా, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. ఇది వచ్చేసేసి ఏంటి అని అంటే ఎవరైతే పనులు లేక గ్రామాలలో ఖాళీగా ఉంటారో తిండి కోసం తిండి కూడా లేకుండా ఉంటారో వాళ్ళ కోసం వేజ్ ఎంప్లాయ్మెంట్ అనమాట. వేజ్ ఎంప్లాయ్మెంట్ అంటే డైలీ లేబర్ చేయడానికి లేబర్ లాగా అదేంటి కూలీ పని చేసుకునే దానిలాగా ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది అనమాట. దీంట్లో స్కిల్డ్ వర్కర్స్ ఉండరు, అన్స్కిల్డ్ వర్కర్స్ ఉంటారు. మీరు ఈవెన్ విలేజెస్లో కానీ వెళ్ళినప్పుడు ఏముంటుంది అని అంటే జనరల్గా పొద్దున్నే నరేగా వర్క్ కానీ వెళ్తారు, చెట్లు రోడ్డు అమ్మటే చెట్లు ఉంటే ఏమన్నా క్లీన్ చేసుకుంటూ ఉంటారు. సో గ్రామాల్లో ఏవైతే అవసరాలుగా ఉంటాయో ఆ పని చేసుకుంటారు అని ఆ పని చేసుకుంటారు. ఇయర్లో 100 days వర్క్ అనేది ఇవ్వటం జరుగుతుంది అనమాట. ఇది వచ్చేసి అన్స్కిల్డ్ వర్క్. సో ఇలాంటి వర్క్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు అని అంటే 2005 సంవత్సరంలో 2005 సంవత్సరంలో దీన్ని స్టార్ట్ చేయటం జరిగిందనమాట. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్సెక్టివోరస్ ప్లాంట్? ఇన్సెక్టివోరస్ ప్లాంట్ అనగా ఏంటి? ఇది చూడండి అమ్మ, ఇన్సెక్టివోరస్ అని అంటే ఏంటి అని అంటే కీటకాలు కదా, కీటకాలే చిన్న పురుగులు, ఇన్సెక్ట్స్ అని చెప్పి అని అంటారు. ఆ చిన్న ఇన్సెక్ట్స్ని తినే ఇన్సెక్టివోరస్ అంటే చిన్న పురుగుల్ని తినే ప్లాంట్ ఏంది అని చెప్పి అడుగుతారు. ఇదిగో ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇది తేనె కానీ అలాంటివి కానీ రిలీజ్ చేస్తాయి. రిలీజ్ చేసినప్పుడు పురుగులు కానీ అలాంటివి దీని మీదకనే వస్తాయి. దీని మీదకి వచ్చినప్పుడు తేనె కానీ అది హనీ కానీ ఆ రిలీజ్ చేసే హనీ కానీ తినడానికి అని చెప్పి వస్తాయి. వచ్చినప్పుడు ఈ లిడ్ అనేది ఈ మూత అనేది క్లోజ్ అయిపోతుంది. సో వాటిని జీర్ణం చేసుకుంటాం జరుగుతుంది అనమాట. అలాంటి ప్లాంట్స్ ఏవి అని చెప్పి అడగటం జరిగింది. అది ఏంది అని అంటే పిచ్చర్ ప్లాంట్ అమ్మ, పిచ్చర్ ప్లాంట్ ఈ ప్లాంట్ అంట. సో కీటకాలను తినే మొక్కలు లేకపోతే చిన్న పురుగులు వీటిని తినే మొక్కలు ఇదంట. చూడండి ఎలా ఉన్నాయో. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్? సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అంటే ఏంటి అని అంటే ఈ ఫార్మింగ్ ఏంటంటే ఎక్కువగా మనకి ఎంత కావాలో అంతే ప్రొడక్షన్ చేసుకుంటారు అనమాట. ఎక్కువ ప్రొడక్షన్ చేసుకోరు. సో మ్యాక్సిమము చేసుకున్నదంతా ఫ్యామిలీకి కానీ లేకపోతే వాళ్ళు తినడానికి యూజ్ చేసుకుంటూ ఉంటారు. సో ఈ టైప్ ఆఫ్ ఫార్మింగ్ జనరల్గా ఎక్కువ ప్రొడక్షన్ అనేది ఇవ్వదన్నమాట. సో ఈ టైప్ ఆఫ్ ఫార్మింగ్ ఏమంటారు అని అంటే షిఫ్టింగ్ కల్టివేషన్ కాదు, కమర్షియల్ ఫార్మింగ్ అంతకన్నా కాదు. ఎందుకంటే చేసుకున్నదంతా వాళ్ళకే సరిపోతుంది అనమాట. అంతకన్నా ఎక్కువ కూడా ప్రొడక్షన్ చేయరు. ఎంతైతే తినాలో అంతే ప్రొడక్షన్ అనేది ఉత్పత్తి అనేది చేసుకుంటూ ఉంటారు. సో ఎక్స్టెన్సివ్ ఫార్మింగ్ కాదు, ఆర్గానిక్ ఫార్మింగ్ అనమాట. నెక్స్ట్, విల్టింగ్ ఆఫ్ ప్లాంట్స్ అక్కర్స్ డ్యూ టు ఎక్సెసివ్. విల్టింగ్ ఆఫ్ ప్లాంట్స్ అంటే ఏంటి అని అంటే ఒక చెట్టు ఇట్లా స్ట్రైట్గా ఉండకుండా ఒక్కోసారి ఏం చేస్తుంది వంగిపోతూ ఉంటుందన్నమాట. అలా వంగిపోవటానికి ఎక్కువ రీజన్ ఏంటి అని చెప్పి అడగటం జరుగుతుంది. ఎప్పుడైతే కాండాల్లో దృఢత్వం అనేది లేకుండా ఉంటుందో అప్పుడు చెట్లు అటు ఇటు బెండ్ అయిపోతూ ఉంటాయి. అవి జనరల్గా ఇంకా ఎక్కువ సేపు ఉంచితే విరిగిపోతూ ఉంటాయి అన్నమాట. సో అలాంటిది ఇంకా ఎక్కువ బెండ్ చేస్తే విరిగిపోతూ ఉండేదాన్ని విల్టింగ్ ఆఫ్ ట్రీస్ అని చెప్పి చెప్తూ ఉంటారు. సో అలాంటి కండిషనే ప్లాంట్స్లో ఎందుకు వస్తుంది అని అంటే ఎప్పుడైతే కింద వేళ్ళ నుంచి వాటర్ అనేది పైకి వస్తుందో ఆ వచ్చిన వాటర్లో సగం అంతా ఈ ఆకుల ద్వారా ఏమవుతుంది అని అంటే ట్రాన్స్పిరేషన్ అనేది జరుగుతుంది. ఈ ట్రాన్స్పిరేషన్ అంటే ఏంటి అని అంటే మామూలుగా వాటర్ అనేది సముద్రాల నుంచి వాటి నుంచి ఎవాపరేషన్ అవుతుంది. సో నీళ్ళు ఆవిరవటాన్ని సముద్రాల నుంచి ఎవాపరేషన్ అంటారు. అదే ప్లాంట్స్ దగ్గర నుంచి అంటే డైరెక్ట్గా వాటర్ ఉండవు అనమాట. ఆకుల మీద నుంచి వాటర్ని తీసుకుంటాం జరుగుతుంది కాబట్టి దాన్నే ట్రాన్స్పిరేషన్ అని చెప్పి అంటారు. ఎప్పుడైతే ఈ వాటర్ అనేది ఆవిరైపోయి వెళ్ళిపోతూ ఉందో ట్రాన్స్పిరేషన్ ద్వారా దానికి కావాల్సిన ఇక్కడ వాటర్ అంతా బయటకు వెళ్ళిపోతుంటే కింద వేళ్ళ నుంచి వాటర్ అనేది పైకి రాకుండా ఉంటుందన్నమాట. సపోజ్ ఇక్కడ వాటర్ క్వాంటిటీ అయిపోయింది అనుకోండి, సో ఇక్కడ సప్లై అనేది తగ్గిపోతుంది అనమాట. సో దీని లోపలికి వచ్చే వాటర్ కంటెంట్ అనేది తగ్గిపోతుంది. కానీ ట్రాన్స్పిరేషన్ ద్వారా వాటర్ అనేది ఎక్కువ ఎవాపరేట్ అయిపోతూ ఉంటుందన్నమాట. అందువల్ల ఏం చేస్తాయి అని అంటే ఆవిరయ్యే వాటర్ కన్నా ఈ లోపలికి వచ్చే వాటర్ తక్కువగా ఉంటే జనరల్గా ఏమవుతుందంటే ప్లాంట్ అనేది అటు ఇటు బెండ్ అయిపోవటం జరుగుతుంది అనమాట. దాన్నే ఏమంటారు అని అంటే విల్టింగ్ ఆఫ్ ప్లాంట్స్ అని చెప్పి చెప్తారు. దీనికి మెయిన్ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే ట్రాన్స్పిరేషన్ అనమాట. ఎక్కువ వాటర్ వెళ్ళిపోతూ ఉంటాయి, కింద నుంచి నీళ్ళు అనేవి అబ్జర్వ్ చేసుకోవడానికి క్వాంటిటీ అనేది ఉండదు అనమాట. నెక్స్ట్, ఇన్ ప్లాంట్ ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్పిరేషన్ అక్కర్స్ త్రూ ఇన్
ప్లాంట్స్ ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్పిరేషన్ అక్కర్స్ త్రూ, ఇప్పుడే మనం డిస్కస్ చేసుకున్నాం కదమ్మా. ఈ ట్రాన్స్పిరేషన్ అంటే ఏంటంటే ఎవాపరేషన్ ఇన్ ప్లాంట్స్ అనమాట. సో ఇది మొక్కల్లో ఉన్న ఏ ప్రాంతాల ద్వారా జరుగుతుంది అని చెప్పి, ఏ మొక్కల్లో ఉన్న ఏ పార్ట్స్, ఏ భాగాల నుంచి జరుగుతుంది అని అంటే, ఇది ఒకసారి చూడండి. ఇదేంటంటే జనరల్గా ఆకులు అని చెప్పి ఇందాక మనం డిస్కస్ చేయడం జరిగింది, కానీ ఆకుల నుంచి ప్లస్ కాండాల నుంచి ఇంకా ఈవెన్ వేళ్ళు కూడా, ఒక్కోసారి వేళ్ళు కూడా పైకి వచ్చి ఉంటే వేళ్ళు కూడా అనమాట. సో కాండము, ఆకులు, వేర్లు ప్లస్ ఏంటి అని అంటే ఇది ఆల్ ఏరియల్ పార్ట్స్ ఆఫ్ ప్లాంట్ అనమాట. అంటే అన్ని గాలిలో ఉన్న మొక్క భాగాలు అనమాట. అన్ని మొక్క భాగాల నుంచి ట్రాన్స్పిరేషన్ అనేది, వాటర్ అనేది ఎవాపరేట్ అవటం జరుగుతుంది అనమాట మొక్కల్లో. నెక్స్ట్, ద మ్యాక్సిమం ఫిక్సేషన్ ఆఫ్ సోలార్ ఎనర్జీ ఈజ్ డన్ బై. మ్యాక్సిమం ఫిక్సేషన్ ఆఫ్ సోలార్ ఎనర్జీ అని అంటే ఎక్కువ రిలీజ్ చేసే సన్ నుంచి వచ్చే ఎక్కువ సూర్యరశ్మిని భూమి మీద ఉన్న ఏ జీవులు ఎక్కువగా పీల్చుకుంటాయి అని చెప్పి అడగటం జరిగింది. దీన్ని ఎక్కువగా ఏవి పీల్చుకుంటాయి అని అంటే, పీల్చుకుంటాం కాదు, ఎక్కువ సూర్యరశ్మిని ఉపయోగించుకుంటాయి అని అంటే గ్రీన్ ప్లాంట్స్ అనమాట. గ్రీన్ ప్లాంట్స్ సో కిరణజన్య సమయక్రియ జరుపుకుంటూ ఉంటాయి. నెక్స్ట్, నైట్రిఫికేషన్ ఈజ్ ద బయలాజికల్ ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్. సో నైట్రిఫికేషన్ అనగా దేని నుంచి దేన్ని కన్వర్ట్ చేయటం అని చెప్పి అడగటం జరుగుతుంది. ఇది ఒకసారి చూడండి అమ్మ. నైట్రిఫికేషన్ అనేది దేని నుంచి దేనిగా కన్వర్ట్ చేస్తారు అని అంటే అమ్మోనియా ఇంటూ నైట్రేట్ అనమాట. ఇది ఒకసారి చూడండి. ఇది ఇక్కడ అమ్మోనియా ఉంది, NH3ని, అమ్మోనియాని నైట్రేట్గా కన్వర్ట్ చేయడాన్ని నైట్రిఫికేషన్ అని చెప్పి అంటారు. నైట్రిఫికేషన్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్, నైట్రిఫికేషన్. నెక్స్ట్, సో అమ్మోనియా ఇంటూ నైట్రేట్. మనకి ఈ బ్యాక్టీరియాస్ ఉంటాయి కదా, రైజోబియము అట్లా మనకి వేళ్ళ దగ్గర ఉండే బ్యాక్టీరియాలు ఉంటాయి కదా, సింబయోసిస్ ద్వారా జీవించే బ్యాక్టీరియా ఉంటాయి కదా. సో వాటి వలన ఆ ప్రాసెస్ అనేది జరుగుతుందన్నమాట. నెక్స్ట్, ద ఎలిమెంట్స్ నోన్ యాజ్ మ్యాక్రో న్యూట్రియంట్స్ ఫర్ ప్లాంట్స్ అనమాట. మొక్కలకు ప్రధాన మూలకాలుగా ఏముంటాయి అంటే మొక్కలు ఎక్కువగా వాటితోనే జీవిస్తుంది అనమాట. మైక్రో ఎలిమెంట్స్ అని అంటే మ్యాక్సిమము ఓన్లీ 5% యూజ్ మాత్రమే ఉంటుంది. మిగతా పోషకాలు ఏమన్నీ మ్యాక్రో పోషకాలుగా పిలువబడటం జరుగుతుంది అనమాట. అవి ఉంటేనే మొక్క అనేది పెరగటం జరుగుతుంది. అలాంటి మూలకాలు ఏంటి అని చెప్పి వీటిల్లో అడగటం జరిగింది. ఇది ఒకసారి చూడండి అమ్మ. సో ప్రైమరీ ఎలిమెంట్స్ ఇది వచ్చేసి నైట్రోజను, ఫాస్ఫరస్ అండ్ పొటాషియం, ఈ మూడు ఉంటే ప్లస్ ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా చూడండి. ఒక్కొక్కసారి ఇవి కాకుండా వేరే కూడా అడగటం జరుగుతుంది. ఇంకా హైడ్రోజను, ఆక్సిజను, నైట్రోజను, సో నైట్రోజన్ ఇక్కడ కవర్ అయిపోయింది, ప్లస్ కార్బన్ ఇంకొచ్చేసేసి సో కార్బను, ఇంకా కాల్షియము ప్లస్ సల్ఫరు, మెగ్నీషియము, ఇవి మెయిన్గా ప్రధాన పోషకాలు అనమాట. ప్రధాన పోషకాలు ప్లాంట్లో ఉంటాయి అన్నమాట. వీటి నుండి ఈ ఆల్మోస్ట్ 90% ఆఫ్ అబ్జార్ప్షన్ అనేది ప్లాంట్స్కి ఉంటుందన్నమాట. మిగతా మైక్రో ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి నెక్స్ట్ బిట్లో మనం డిస్కస్ చేసుకుందాం. ఈ మైక్రో ఎలిమెంట్స్ ఏంటి అని అంటే ఇవి మొక్కకి చాలా తక్కువ మోతాదులో అవసరం ఉంటుందన్నమాట. ఎక్కువ మోతాదులో అవసరం ఉంటే మ్యాక్రోన్యూట్రియంట్స్ అని చెప్పి అంటూ ఉంటారు. నెక్స్ట్, డ్వార్ఫ్ ప్లాంట్స్ క్యాన్ బి మేడ్ టాలర్ బై అప్లయింగ్. ఈ డ్వార్ఫ్ ప్లాంట్స్ అనేది జనరల్గా డ్వార్ఫ్ అంటే ఏంటి అని అంటే పొట్టి మొక్కలు అనమాట. జనరల్గా డ్వార్ఫ్ ప్లాంట్స్ అంటే ఏంటి అని అంటే పొట్టి మొక్కలు. ఈ పొట్టి మొక్కలు సడన్గా పెరగకుండా ఉన్నాయి అనుకోండి, సో ఈ జిబ్బరెల్లిన్, ఈ హార్మోన్స్ అనమాట, ఈ జిబ్బరెల్లిన్స్, ఆక్సిన్స్, సైటోకైనిన్స్, ఇవన్నీ ప్లాంట్లో మనకి ఎలా హార్మోన్స్ ఉంటాయో ప్లాంట్స్లో కూడా ఉంటాయి. ఎప్పుడైతే ఈ జిబ్బరెల్లిన్స్ను ఈ ప్లాంట్కి కానీ ఎక్కువ మోతాదులో ఇచ్చాము అని అంటే ఈ పొట్టిగా ఉన్న మొక్క కాస్త పొడవుగా పెరుగుతుందన్నమాట. అన్ని పార్ట్స్లో పొడవుగా అనేది పెరగటం జరుగుతుంది. అందువల్ల దీన్ని ఏమంటారు అని అంటే మనం జిబ్బరెల్లిన్స్ని బ్రేక్ డౌన్ ఆఫ్ డార్మెన్సీ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. సో బ్రేక్ డౌన్ ఆఫ్ డార్మెన్సీ అనమాట. అంటే డార్మెన్సీ అంటే అప్పుడు దాకా సుప్తావస్థలో ఉంటుంది. ఈ జిబ్బరెల్ని యాడ్ చేయగానే అక్కడ ఉన్న కణజాలన్నింటినీ తప్పించేసి ప్లాంట్ అనేది పెరగడానికి తోడ్పడుతుంది అనమాట. ఈ ఆక్సిన్స్ అనేది గ్రోత్ని కంట్రోల్ చేస్తాయి. ఈ సైటోకైనిన్స్ అనేవి సెల్ డివిజన్కి ఉపయోగపడతాయి అనమాట. సో మెయిన్ పొట్టిగా ఉన్న మొక్కలు పొడవుగా అవడానికి దేన్ని వాడతారనంటే జిబ్బరెల్లిన్స్. ద ప్లాంట్స్ రిసీవ్ నైట్రోజన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్.
సో మొక్కలు నైట్రోజన్ని ఏ మోతాదులో నైట్రోజన్ని ఏ రూపంలో తీసుకుంటాయి అన్నమాట. సో ఏమన్నా అమ్మోనియా ఉందనుకో, ఇందాక నైట్రేట్స్గా మారటం జరుగుతుంది, దాన్ని నైట్రిఫికేషన్ అంటారు. ఆ తర్వాత నైట్రేట్స్, ఈ నైట్రేట్గా ఉన్న రూపాంతరంలో ఉన్నప్పుడు మాత్రమే నైట్రోజన్ మనకి మొక్కలు తీసుకుంటూ అబ్జర్వ్ చేసుకుంటూ పీల్చుకుంటూ జరుగుతాయి అన్నమాట. సో ఏదైనా మనం నైట్రోజన్ సంబంధించిన ఎరువులుగా వేసాము అని అంటే మొక్కలు ఏ రూపంలో ఉన్నప్పుడు అది పీల్చుకుంటాయి అని అంటే నైట్రేట్గా ఉన్నప్పుడు మాత్రమే పీల్చుకోవటం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ సిట్రస్ క్యాంకర్ ఈజ్ డిసీజ్ ఆఫ్, ఇది కూడా ఒకసారి చూడండి అమ్మ. సిట్రస్ క్యాంకర్ అంటే మన నిమ్మకాయలు కొన్నప్పుడు ఇది ఈ విధంగా మచ్చలు మచ్చలుగా ఉంటాయి కదా. సో ఈ మచ్చలు మచ్చలుగా ఉన్నది దేని యొక్క, అది ఒక డిసీజ్ అనమాట. అది నిమ్మకాయలకు వచ్చే ఒక వ్యాధి పేరు అనమాట. అది దేనివల్ల వస్తుంది అని అంటే బ్యాక్టీరియా వల్ల రావటం జరుగుతుంది. ఈ బ్యాక్టీరియా అనే పేరు ఏంటి అని అంటే జాందోమోనాస్ బ్యాక్టీరియా అంటమ్మా, జాందోమోనాస్. ఈ బ్యాక్టీరియా వల్ల ఇలాంటి వ్యాధి అనేది ఎక్కువగా సిట్రస్ ఫ్రూట్స్, పుల్లగా ఉన్న ఫ్రూట్స్కి రావటం జరుగుతుంది, పుల్లగా ఉన్న ఫ్రూట్స్కి రావటం జరుగుతుంది. ఇది వచ్చేసి ఫ్రూట్స్ మీద ఉంటుంది, ఇది కాండాల మీద కూడా ఉంటుందన్నమాట, స్టెమ్మల మీద ఉంటుంది, ఫ్రూట్స్ మీద ఉంటుంది, ఇంకా లీవ్స్ ఆకుల మీద కూడా ఉండటం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లాంట్ షోస్ క్లోరోప్లాస్ట్ డయామార్ఫిజం? క్లోరోప్లాస్ట్ డయామార్ఫిజం. ఈ క్లోరోప్లాస్ట్ డయామార్ఫిజం అంటే ఏంటి అని అంటే జనరల్గా వచ్చేసేసి ఇది ఒకసారి చూడండి అమ్మా. క్లోరోప్లాస్ట్ డయామార్ఫిజం అంటే రెండిటిగా ఉపయోగపడుతుంది అనమాట. అంటే ఏంటి, క్లోరోప్లాస్ట్ వచ్చేసి జనరల్గా మనకి ఫోటోసింథసిస్కి ఉపయోగపడుతుంది కదా. సో అట్లా కాకుండా ఈ చెరుకు కానీ లేకపోతే ఇంకా మొక్కలన్నీ చూడండి, మేజే కానీ, అంటే మేజే అని అంటే ఇది మొక్కజొన్న అని చెప్పి పిలుస్తూ ఉంటారు, కార్న్. తర్వాత సోర్గం, మనకి జొన్నలు అట్లా ఉంటాయి కదా. సో ఇలాంటి మొక్కల్లో ఏం చేస్తారు అని అంటే జనరల్గా క్లోరోప్లాస్ట్ అనేవి ఫోటోసింథసిస్కి ఉపయోగపడుతూ ఉంటాయి. కానీ దీంట్లో ఏం చేస్తాయి అని అంటే ఈ క్లోరోప్లాస్ట్ ఏం చేస్తాయి అని అంటే కార్బన్ను కూడా ఫిక్సేషన్ చేస్తాయి అన్నమాట. కార్బన్ను కూడా ఫిక్సేషన్ చేస్తాయి అనమాట. కార్బన్ను కూడా అబ్జర్వ్ చేసుకుంటూ జరుగుతుంది. సో అందువల్ల దీన్ని డయామార్ఫిజం అంటారు. క్లోరోప్లాస్ట్ రెండు విధాలుగా పనిచేస్తాయి అనమాట. అలాంటి ఏంటి అంటే చెరుకు, మేజే అండ్ సోర్గం అనమాట. వీటినే C4 ప్లాంట్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు, C4 ప్లాంట్స్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ప్లాంట్ హార్మోన్? ప్లాంట్ హార్మోన్ మొక్కలకు సంబంధించిన హార్మోన్ కింద వాటిలో కాదు అని చెప్పి ఏంటంటే జిబ్బరెలిన్లు, ఆక్సిన్స్, సైటోకినిన్స్, ఈ 3 we have already discussed them and remain the only one is thyroxine. It is secreted by thyroid gland. ఇది వచ్చేసి ఎక్కడ ఉంటుందంటే హ్యూమన్ లో ఉండటం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వైరస్ వాజ్ డిస్కవర్డ్ బై, ఇది రీసెంట్గా వైరస్ అనేది ఇప్పుడు ప్రజెంట్ టాపిక్ అయిపోయింది కానీ 2020 అంతా వైరసే కాబట్టి ఇవ్వటం జరిగింది. ఇది వచ్చేసి ఫస్ట్ వైరస్ని ఎవరు డిస్కవర్ చేశారు అని అంటే ఇవానోస్కీ అంటమ్మా, ఇవానోస్కీ. ఇతను వచ్చేసి 1892లో ఫస్ట్ టైము వైరస్ అనేది ఒకటి ఉంది అని చెప్పి కనిపెట్టడం జరిగింది. ఓకే. నెక్స్ట్ ఏ సెల్యులోజిక్ వాల్ ఈజ్ ఫౌండ్ ఇన్ ద సెల్స్ ఆఫ్, ఈ సెల్యులోజిక్ వాల్ అనేది ఎక్కువగా ఏ కణాలలో ఉంటుంది అని అంటే మొక్కలు. ఏ కణాలలో ఉంటుందంటే మొక్కలు అనమాట, మొక్కల్లో ఉండటం జరుగుతుంది సెల్యులోజ్ వాల్. దీన్నే మనకి వాల్, ఈ వాల్ ఉండటం వల్లే సపోర్ట్గా ట్రీస్ అనేది సపోర్టివ్గా ఉంటాయి, లేకపోతే బెండ్ అయిపోతాయి. ఇవి జంతువుల్లో ఉండవన్నమాట. ఈ లోపల ఉన్న కణజాలాలు ఏవైతే ఉంటాయో ఆర్గానెల్లేస్, వాటిని బయట నుంచి వచ్చే ప్రెషర్ నుంచి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుందన్నమాట ఈ వాల్. నెక్స్ట్ ద న్యూట్రిటివ్ టిష్యూ హయ్యర్ ఇన్ ద సీడ్స్ ఆఫ్ ప్లాంట్స్ ఈజ్ నోన్ యాజ్. న్యూట్రిటివ్ టిష్యూ అంటే ఏంటి అని అంటే ఏ న్యూట్రిటివ్ టిష్యూ అంటే పోషకాలు ఎక్కువ ఉన్న భాగం ఏంటి అని చెప్పి ప్లాంట్స్లో అడగటం జరుగుతుంది. ఈ పోషకాలు ఎక్కువగా ఉన్న తర్వాత బేబీగా పుట్టడానికి కూడా దాని నుంచి ఎనర్జీ అనేది తీసుకుంటాం జరుగుతుంది. అది మోస్ట్ న్యూట్రిటివ్ అనమాట. అందుకే గుడ్డుల్లో కూడా మనం అది తింటే ఎక్కువ ఎనర్జీ వచ్చిందని చెప్తూ ఉంటారు. అది న్యూట్రిషనల్ వాల్యూస్ అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట. దీనివల్లే ఈ ఎండోస్పెర్మ్ వల్లే చుట్టూరు ఉంటుంది, అది బేబీకి న్యూట్రిషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఎండోస్పెర్మ్. నెక్స్ట్ నేమ్ ద టినీ పోర్స్ ప్రజెంట్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ లీవ్స్. మన కింద ట్రాన్స్పిరేషన్ అని చెప్పడం జరిగింది కదా. ఆ ట్రాన్స్పిరేషన్ జరిగినప్పుడు ఎలా వాటర్ అనేది ఆకుల నుంచి ఎలా పైకి వెళ్ళిపోతుంది ట్రాన్స్పిరేషన్ ద్వారా అని చెప్పి ఆవిరైపోతుంది అనేది
ఇక్కడ అడగటం జరిగింది. ఆ టినీ పోర్స్ అనేవి ఉంటాయి, చిన్న చిన్న హోల్స్ అనేవి ఉంటాయి. ఇగో ఇలాంటి హోల్స్, ఇదిగో ఆకును ఫస్ట్ ఇలా తీసుకున్నాడు, ఇదిగో ఇలా చిన్న చిన్న బొక్కలు అనేవి ఉంటాయి. ఇదే ఫైనల్గా ఇది అనమాట. ఈ టినీ పోర్స్ని ఏమంటారు అని అంటే స్టొమాటా అని చెప్పి పిలవటం జరుగుతుంది. ఇదిగో స్టొమాటా, టినీ పోర్స్ ఇన్ ప్లాంట్ టిష్యూ దట్ ఆర్ ఓపెన్ ఆర్ క్లోజ్ టు ఎక్స్చేంజ్ ద గ్యాస్. దే హెల్ప్ ఇన్ ఫోటోసింథసిస్ అండ్ హైడ్రేషన్. ఫోటోసింథసిస్కి దీనికి హెల్ప్ అవుతూ ఉంటాయి. ఇంకో CO2 అనేది దీని లోపలికి వెళ్ళటం జరుగుతుందన్నమాట. సో ఆ తర్వాత ప్రొడక్షన్ ద్వారా ఎగ్జిట్ అయిపోతుంది. ఏంటి అని అంటే ఆక్సిజన్ బయటికి రావటం జరుగుతుందన్నమాట. స్టొమాటో అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వీటి ద్వారానే మొక్కల నుంచి నీరు అనేది ఆవిరవటం జరుగుతుంది. నెక్స్ట్, సిల్వర్ ఫైబర్ రెవల్యూషన్ ఈజ్ అసోసియేటెడ్ విత్. సిల్వర్ ఫైబర్ రెవల్యూషన్ అనేది దేనికి సంబంధించిందని అడగటం జరిగింది. ఇది వచ్చేసి సిల్వర్ ఫైబర్ అంటే ఏంటి, ఇక్కడ డయాగ్రామ్లో రాయటం జరిగింది కదా, కాటన్. ఏంటి, ఇదిగో సిల్వర్ ఫైబర్ రెవల్యూషన్ అంటే ఏంటి అమ్మా, కాటన్, పత్తిని అధికంగా పండించడం అనమాట. పత్తిని అధికంగా పండించడాన్ని సిల్వర్ ఫైబర్ రెవల్యూషన్